ఆచి చికెన్ మసాలా. భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదే కిమ్స్ కి ఇంత ముందు 25 ఎకరాలు కేటాయించారు. కొన్ని సాంకేతిక నిబంధనలు కానివ్వండి, కొన్ని మెడికల్ కాలేజీకి కాలేజీ పెర్మిట్ చేయకూడదు, ట్రస్ట్ పెర్మిట్ చేయాలని ఐఎంఏ నిబంధనలు ఉండటం మూలంగా 2 ఎకరాలేమో కిమ్స్ హాస్పిటల్కి, 23 అంటే 25 ఎకరాలు కేటాయింపు గతంలో జరిగింది కేబినెట్ ఆమోదంతో. కాకపోతే ఐఎంఏ నిబంధనలు దృష్టిలో పెట్టుకుని 2 ఎకరాలు ఆ కిమ్స్ హాస్పిటల్ పేరు మీద, 23 ఎకరాలేమో ఆ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తుళ్ళూరు ఎడ్యుకేషన్ సొసైటీకి ఇంతకుముందు రోడ్డు వేస్తానికి వారి సైట్ కోల్పోయారు, దానికి 3 ఎకరాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా దాత్రి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అమలు నిమిత్తం గుర్తించిన 8 జిల్లాల్లో ఎఫ్ఆర్ఏ పట్టా హోల్డర్లకు పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద సేద్యపు నీటి సౌకర్యం కోసం డ్రిప్ ఇరిగేషన్పై 100% సబ్సిడీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్పై 90% సబ్సిడీ శాచురేషన్ మోడ్లో విస్తరించడానికి ఆమోదం తెలిపింది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఏలూరు జిల్లాలో కానివ్వండి, ఈ ఫారెస్ట్ ఉన్న జిల్లాల్లో ఎప్పటి నుంచో నివసిస్తున్న ట్రైబ్స్కి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఇచ్చారు. అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి, పోడు వ్యవసాయం లేకపోతే సాంప్రదాయ వ్యవసాయం ఏది ఉందో అది చేసుకోవడానికి ఇచ్చారు. సో కొండ మీద నీటి వనరులు సమస్య ఉంటుంది కాబట్టి వారికి మెరుగైన వ్యవసాయ ఉత్పత్తులు రావడం కోసం, వ్యవసాయ ఫలం రావడం కోసం ఈ మన స్ప్రింక్లర్స్ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చూస్తాం. ఇది ఎట్లా సాధ్యమైందంటే ఈ ఎస్టీసీ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సిన వాటాని 54%కి పెంచుకోవటం మూలంగా ఈరోజు 100% డ్రిప్ ఇరిగేషను సబ్సిడీ, అదేవిధంగా స్ప్రింక్లర్స్కి 90% సబ్సిడీ ఇస్తానికి సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024ను అసెంబ్లీ మరియు కౌన్సిల్ రెండింటిలోనూ తీర్మానం ద్వారా ఆమోదించేందుకు ప్రతిపాదన పెట్టడానికి కేబినెట్ ఆమోదించింది. ఇదేంటంటే నీటి కాలుష్యానికి సంబంధించి పాత చట్టంలో చిన్న తప్పులకు కూడా కఠినమైన జైలు శిక్షలు విధించే అవకాశం ఉండేది. కేంద్రం కొత్తగా చేసిన ఈ సవరణలో జైలు శిక్షలను తీసేసి వాటి స్థానంలో జరిమానాలు మాత్రమే చేర్చారు, అంటే డీక్రిమినలైజేషన్. ఈ కొత్త చట్టాన్ని మన రాష్ట్రం కూడా అధికారికంగా ఆమోదిస్తేనే కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద కేంద్రం నిధులు ఇస్తుంది. అలాగే పరిశ్రమల ఫీజుల భారం కూడా తగ్గుతుంది ఈ నిర్ణయం మూలంగా. మహిళా శిశు అభివృద్ధి, వికలాంగుల సంక్షేమం అండ్ సీనియర్ సిటిజన్స్ ఆంధ్రప్రదేశ్లో మిషన్ శక్తి కింద సఖీ నివాస్ పథకం క్రష్ సదుపాయంతో కూడిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. వేరే ఊర్ల నుంచి వచ్చి పనిచేసుకునే వాళ్ళందరికీ కూడా సేఫ్గా ఉండే విధంగా, అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా దూరంగా వెళ్ళటానికి అవసరం లేకోకుండా మరి ఈ హాస్టల్స్ తక్కువ ఖర్చుతో ఉండేలా ఈ హాస్టళ్ళు ఉపయోగపడతాయి. ఆచి చికెన్ మసాలా.